దేవుని పరిశుద్ధ స్తోత్రంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. మరి నన్ను ఆహ్వానించిన దాంపత్యుల గారికి వారి కుటుంబానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వారికి శుభములు తెలియజేస్తున్నా. ఈ సమయంలో ఆల్రెడీ ఫంక్షన్ మీ ఊరికి మనం వచ్చినాం. మరి ఇక్కడ ఒక ప్రత్యేకమైన అన్నగారిని దేవుడు ప్రేరేపించి ఆల్రెడీ గాడ్ సర్వశక్తి గల దేవుడికి ఒక కుర్చీ వేశారు, చేరేశారు. ఇది చాలా సంతోషమైన విషయం. ఆ యొక్క సర్వశక్తి గల దేవుని యొక్క మాటలతో ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని పట్ల ఆయన ఉద్దేశం యొక్క మనము ఈరోజు దేవుని యొక్క మాటలు ప్రతి మాటలు మనం వింటాం. మరి అద్భుతమైన విధానంలో ఈ యొక్క ఆల్మైటీ గాడ్ని సర్వశక్తిగా దేవుని కనపరచడం అనేది నాకు ఎంతో సంతోషంగా ఉంది. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుడుగా సర్వశక్తిగా దేవుడు మరి ప్రపంచంలో ప్రతి మానవుడికి 40 మంది ప్రవక్తల ద్వారా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. ఆ బైబిల్ గ్రంథంలో నుండి సర్వశక్తిగల దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో ఈరోజు మనం వింటున్నాం. దేవుని జ్ఞానవరులు, జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, ప్రవచనము, ఆత్మవివేచన, అన్ని భాషలు అందరూ చెప్పుట, దేవుని శక్తి వలన విశ్వాసము, స్వస్థత, అద్భుతములు, ఆత్మఫలములు గమనించండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దైవత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశనీయము. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చీకటి నుండి వెలుగు నుండి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మరణంలో నుండి జీవం నుండి దాటుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన జనులకు పాపము, శాపం నుండి పొందదు. అట్టి జనులకు ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా, బలవంతుల దేవుడుగా, నిత్యులకు తండ్రిగా, సమాధానకర్తలకు అధిపతిగా విశ్వసించిన వారి జీవితంలో పరిశుద్ధ ఆత్మ కార్యం జరిగించుకుంది. సర్వశక్తి గల దేవుని యొక్క మాట గమనించండి. దేవుని యొక్క 10 ఆజ్ఞలు. నీవు తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. రెండవదిగా దేవుడుమైన విగ్రహములను చేసుకునకూడదు. వాటిని సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. మూడవదిగా నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. నాలుగవదిగా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరింపవలెను. ఐదవదిగా నీవు దీర్ఘాయుష్మంతున్నట్టు నీ తల్లిని సన్మానించు. ఆరవదిగా నరహత్య చేయకూడదు. ఏడవదిగా వ్యభిచరించకూడదు. ఎనిమిదవదిగా దొంగిలకూడదు. 9 నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. 10 నీ పొరుగు వారి నేను ఆశింపకూడదు. మీరు మారుమనసు పొంది ప్రతి ఒక్కరు పాపక్షమాపణ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. వేడుచుకోవడం కాక విశ్వాసం వలన నడుచుకుంటున్నాము. ఎందుకనగా తాను జరిగించిన తెలుసుకున్నాము. అవి మంచివైన సరే, చెడ్డవైన సరే, దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడు పొందినట్టు మనమందరూ క్రీస్తుని ఆమెగా ప్రత్యక్షలో కావాలను. గమనించండి, సర్వశక్తి గల దేవుడు మాట్లాడుతున్నాడు. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహాంతికులను, అవధీయులందరూ అగ్ని గంధకులతో మండుకుండలో పాల్పొందుతుంది. ఇది 2వ వర్ణం. మానవుడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే 7 కార్యములు చేయించాలి. సర్వశక్తిగా దేవుడు మాట్లాడుతున్న మాటలు గమనించండి. 1 పాపము, లోకము, వ్యాధి, ప్రకృతి, అపవాది, మరణము, పాపాలము. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన నేను జయించిన అన్నిటితో కూడా ఆయన సింహాసనం కూర్చున్న ప్రకారం జయించు వారిని నాకు కూడా సింహాసనం కూర్చునించగలరు. ప్రభువైన యేసుక్రీస్తు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు. మన పాపమును మనం ఒప్పుకునేలా ప్రభువైన యేసుక్రీస్తు నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి
ప్రభు యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనం భక్తులుగా చేయండి. మీరు గమనించండి, సర్వశక్తి గల దేవుడు మాట్లాడుతున్న మాట, మహిమగల సింహాసనం నుండి ప్రభు యొక్క ఆహ్వానం, ఇదిగో సమస్తమును నూతనంగా చేయించున్నాను, జయించువారు వీటిని స్వతంత్రించుకున్నాను, నేను అతనికి దేవుడైన అతడు నాకు కుమారుడైనాడు. దేవుని యొక్క నివాసములు సీయోను, నూతన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము ప్రభు అంగీకరించిన వారిని ఏర్పాటు చేయబడినది. దేవుని యొక్క నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కూడా కాపురం ఉన్నది. వారు ఆయన ప్రజలైనడు, దేవుడు తానే వారి దేవుడైంది, వారికి దేవుడైనడు తోడైనడు. ప్రభు యేసుక్రీస్తు వారి కళ్ళ ప్రతి భాష గురించి మరణీయ ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదైనను ఉండదు. సర్వాధికారైన దేవుడు ప్రభు యేసుక్రీస్తు దేవాలయం ఉన్నారు. దేవుని మహిమే దానిలో ప్రకాశించున్నది. జనములు తమ మహిమను గనుక నాలో నుండి తీసుకుని వచ్చారు. ప్రభు యేసుక్రీస్తు యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారు నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించగలరు. కానీ నిశ్చితమైన వేదను, అసహ్యమైన దాన్ని, అబద్ధమైన దాన్ని జరిగించుకోవడానికి మహిమగల పరిశుద్ధ పట్టణంలో ప్రవేశింపరు. మీరు గమనించండి, సర్వశక్తి గల దేవుని యొక్క మాటలు ప్రపంచ ప్రజలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆహ్వానం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వారి వారి తీర్చుకున్న ప్రతి వారికి సిద్ధపరిచిన జీవితం నా యొక్క ఉన్నది. నేను అల్ఫయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆది అంతమునైనాను. యేసు ప్రభువుని ఈ నోటితో ఒప్పుకొని దేవుడు ముందులో నుండి ఆయన ఏదైనా నీ హృదయంలో విశ్వసించినట్లా నీవు రక్షించబడు. ఏదైనా నీకు కలిగినట్లు మనుషుల హృదయంలో విశ్వసించడం రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకున్నాడు. ప్రభు యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఉన్నారు. తనకు ప్రార్థన చేయవారందరి కృప చూపుటకు ఐశ్వర్యంగా ఉన్నాడు. ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవారు రక్షించబడదు. మీరు గమనించండి, చివరిగా దేవుని యొక్క మాట, సర్వశక్తి గల దేవుడు మాట్లాడుతున్న మాటలు, జీవ వృక్షములకు హక్కు గల వారై నూతనమైన పరిశుద్ధమైన యెరూషలేము పట్టణంలోకి ప్రవేశించినట్లు ప్రభు యేసుక్రీస్తు ద్వారా, ప్రభు యేసుక్రీస్తు రక్తం ద్వారా, జీవముల దేవుని యొక్క వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీ ఆత్మీయ జీవమును శరీరమును మన ప్రభు యేసుక్రీస్తు రాకడేందు నిందారహితముగా సంపూర్ణముగా ఉన్నట్లు కాపాడబడుగా, సమాధానకర్త దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచుగా. సమయం సమీపించిన కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు కైగొన్న వారు ప్రజలు ప్రభు యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉంటారు. సర్వశక్తిగా దేవుని మహిమపడుతున్నారు. సమయం ఇచ్చిన మరి దానిపై అన్నగారికి, వారి కుటుంబానికి, చేరువచ్చిన పెద్దలకు, దైవజనులందరికీ, మన ఈనాడు పట్ల చైర్పర్సన్ గారికి, ఉన్న వారందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రభుకి మహిమ ఘనత కలుగుగాక. థ్యాంక్ యూ.